డేటాబేస్ లో ఒక్కో రకంగా ఉంటుంది యాక్చువల్గా అది. అవునవును. దీంట్లో ఆప్షన్స్. సింపుల్ దీంట్లో గా ఇచ్చాడు. మీరు ఒకవేళ డిఫరెంట్ అనిపించింది అనుకోండి, నేను ఇంకో ట్రిక్ చెప్తాను చూడండి. సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ టేబుల్ రిఫరెన్స్ కింద తీసుకోండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ పబ్లిక్ లో చెక్ చేస్తాను. టేబుల్స్ వెహికల్, నేను కార్స్ తీసుకొని ఇక్కడ చూపిస్తాను చూడండి. షో టేబుల్ డెఫినేషన్ ఇది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్ గా దీన్ని కాపీ చేసుకొని చాట్ జీపీటీలోకి వెళ్ళి ఇక్కడ కాలం. టేక్ దిస్ రిఫరెన్స్, టేక్ దిస్ యాజ్ రిఫరెన్స్, అంతే. రిఫరెన్స్ కింద తీసుకుంటే, సో ఇక్కడ మనకి డౌట్ ఉంది అనుకోండి, ఇది కరెక్ట్ గా రెడ్ షిఫ్ట్ సంబంధించిన స్ట్రక్చరా కాదని డౌట్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న రెడ్ షిఫ్ట్ యొక్క టేబుల్ స్ట్రక్చర్ ఇచ్చేసి అడిగామంటే అదే వేలో క్రియేట్ చేసి ఇచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి, పర్ఫెక్ట్. యూ వాంట్ ద రెడ్ షిఫ్ట్ క్రియేట్ టేబుల్ క్వరీ ఫర్ యువర్ ఫీల్డ్స్. రైట్. ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ గా చూసారా, అది ఎట్లా ఇచ్చిందో అట్లా ఇచ్చేసింది. సింపుల్ కాపీ చేసుకున్నావా. కానీ వీఆర్ క్రియేటింగ్ ద టేబుల్ ఆన్ ద రెడ్ షిఫ్ట్ ఆర్ రెడ్ సోర్స్ షిఫ్టే. రెడ్ షిఫ్ట్. ఓకే అది రెడ్ షిఫ్టే. ఇప్పుడు అంతా రెడ్ షిఫ్టే కదా ఇదంతా మనం ఓకే వాడుతుంది. ఓకే 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 గాట్ ఇట్. ఓకే, సింపుల్. ఓకే, బ్యాచ్ 89 వెహికల్స్ కాకుండా కార్స్ అని పెడతాం మీకోసం. జస్ట్ ఆల్రెడీ కార్స్ డేటా ఉంది, బట్ కార్స్ ఈజ్ డిఫరెంట్. ఓకే, ఒకసారి చూద్దాం. ఎర్రర్ ఏదో చూపిస్తుంది. ఎన్కోడ్. ఓకే, లెట్ మీ ట్రై దిస్. అయిందా? ఓకే, అయినట్టే ఉంది. ఒకసారి ఎర్రర్స్ అయితే ఏం లేవు. ఒకసారి దీన్ని రీఫ్రెష్ చేద్దాం మనం. బ్యాచ్ 89 అది పబ్లిక్ లో క్రియేట్ అయిందండి, మీరు స్కీమా అనేది ఇవ్వలేదు కదా. చేస్తున్నా లేదు, పబ్లిక్ లో క్రియేట్ అవ్వలేదు. బ్యాచ్ ఏదో 89 ఇచ్చారు కదా, స్కీమా ఇచ్చారు మీరు. బ్యాచ్ 89 ఇచ్చాను. స్కీమా ఇచ్చారు. ఓకే, లెట్ మీ ఆల్రెడీ డెవ్ 2 లో ఉన్నాం. డెవ్ డెవ్ 2. ఓకే డెవ్ 2 లోనే ఉన్నాం. ఓకే, డెవ్ అనేది కూడా ఇవ్వాలి అట్లయితే. ఒకసారి చూద్దాం. ఇది కూడా ఇప్పుడు వచ్చింది. అబ్బో, లేట్ అయింది. వచ్చింది. ప్రాసెస్ లేట్ క్లౌడ్ అయింది లో అంతే. నుంచి ఇక్కడ రిఫ్లెక్ట్ అవ్వడానికి టైం పడుతుంది. టైం పట్టింది. ఓకే, ఇప్పుడు మన టేబుల్ ఉంది. మన టేబుల్. సో మీకు టేబుల్ ఎలా క్రియేట్ చేయాలో కూడా తెలిసింది. గుడ్. సో ఇప్పుడు ఇక్కడ టేబుల్ ని మార్చుకుందాం. కార్స్ బదులు కార్స్. రైట్. ఇది కదా రెడ్ షిఫ్ట్. బ్యాచ్ 89 కార్స్. ఓకే, డేటా అయితే రాలా. సెలెక్ట్. ఇంకా స్కిల్ షార్ట్ కట్ ఇవ్వాలి. ఓకే, ఎనీవే. కొరి తీసుకుందాం. జనరేట్ సెలెక్ట్ స్టేట్మెంట్. లెట్స్ కాపీ దిస్. ఎగ్జిక్యూట్. సో డేటా ఉందా? లేదు కదా. ఓకే, డేటా అయితే లేదు. సో ఇప్పుడు మనం రన్ చేద్దాం. కార్స్ లో పెడతాం. సో ఇప్పుడు ప్రాబ్లం ఏంటి చెప్పండి. గెస్ చేయగలుగుతారా ఎవరైనా? గెస్ చేసి చెప్పగలుగుతారా ప్రాబ్లం ఏమై ఉండొచ్చు? ఎర్రర్ వచ్చింది. Parquet argument is not supported when loading the file system. ఓకే, సో బేసికల్ గా ఐ థింక్ దీన్ని మళ్ళీ చూద్దాం. ఈ ఎర్రర్ పార్కెట్ ఆర్గ్యుమెంట్ ఈస్ నాట్ సపోర్టెడ్ వెన్ లోడింగ్ ద ఫైల్ సిస్టమ్. ఓకే, నో ప్రాబ్లం. రైట్. సో ఇప్పుడు ఈ రెడ్ షిఫ్ట్ డేటాబేస్ ఏదైతే ఉందో, ఓకే,
పార్కెటే కదా మనం రీడ్ చేస్తుంది ఒక్క నిమిషం. ఓకే, అది ప్రాబ్లం వేరే ఉండొచ్చు. ఓకే, ఎనివే రెడ్ షిఫ్ట్ లోకి డేటాని మూవ్ చేస్తున్నాం, రైట్? లెట్ మీ ఓపెన్ ద గ్రాఫ్. ఓకే, ఇప్పుడు డేటా అనేది ఎక్కడి నుంచి లోడ్ అవుతుంది? S3 బకెట్ లో నుంచి. ఓకే, S3 బకెట్ లో నుంచి రెడ్ షిఫ్ట్ లోకి లోడ్ అవుతుంది త్రూ ప్రోగ్రామ్ ద్వారా, అవునా? సో ఇప్పుడు ఈ S3 బకెట్ లో ఉన్న డేటా రెడ్ షిఫ్ట్ కి లోకి లోడ్ అవ్వాలి అంటే ఈ రెడ్ షిఫ్ట్ S3 బకెట్ కి పర్మిషన్ ఇవ్వాలి కదా, అవునా కదా? పర్మిషన్ ఇవ్వాలి కదా రెడ్ షిఫ్ట్ S3 బకెట్ లో ఉన్న డేటాని లోడ్ చేసుకోవడానికి, కరెక్ట్? అంతే కదా? సో దానికి మీరు ఏం చేస్తారు అంటే ఐఆమ్ రోల్ లోకి వెళ్ళండి. రోల్స్. ఓకే, రెడ్ షిఫ్ట్. సో రెడ్ షిఫ్ట్ చేసిన తర్వాత సో మీకు లేటెస్ట్ గా ఏదైతే క్రియేట్ అయిందో, ఓకే, అమెజాన్ రెడ్ షిఫ్ట్ కమాండ్ యాక్సెస్ రోల్. ఓకే, దీన్ని ఓపెన్ చేసుకోండి. లైక్ మీకు ఉంటుంది కమాండ్ యాక్సెస్ రోల్ అని ఉంటుంది, దాన్ని ఓపెన్ చేసుకోండి. దాన్ని ఓపెన్ చేసుకున్న తర్వాత సేమ్ లైక్ అటాచ్ పాలసీలోకి వెళ్ళి S3 ఉంది కదా, S3 ఫుల్ యాక్సెస్. ఓకే, ఇది లోడ్ అవుతుంది, చాలా టైం పడుతుంది నాకు. S3 ఫుల్ యాక్సెస్ ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత ఏఆర్ అని ఏదైతే ఉందో ఈ ఏఆర్ అని కాపీ చేసుకొని, ఓకే, నేను దాకా కాపీ చేసిన ఈ ఏఆర్ అని దీన్ని కనెక్ట్ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. ఓకే, సో క్రెడెన్షియల్స్ ఐఆమ్ రోల్ S3 బకెట్ యాక్సెస్ చేసుకోవడానికి అనమాట ఈ రోల్ వచ్చేసి. ఓకే, ఇప్పుడు మళ్ళీ ట్రై చేద్దాం. ఇప్పుడు కనుక మనం ఆ పార్కెట్ ఫైల్ ఇష్యూ వస్తే అది డిఫరెంట్ ఇష్యూ, దాని గురించి మనం సెర్చ్ చేద్దాం ఏంటి అనేది. ఓకే, లెట్ మీ కార్స్ బ్యాచ్. ఏమైంది సరే? క్రెడెన్షియల్ ఆర్గ్యుమెంట్ ఈస్ నాట్ సపోర్టెడ్ వెన్ లోడింగ్ ఫ్రమ్ ఫైల్. టూ 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 ఏమైంది ఇది? ఓకే, రైట్. S3A, S3. Let's take the S3. సో అయింది. సో చూద్దాం డేటా లోడ్ అయిందో లేదో. సో జస్ట్ ఫార్మాట్ ఇష్యూ ఉందంటే. ఓకే, ఓకే, వచ్చిందా డేటా? ఓకే, సో క్లియరే కదా? రైట్. సో ఇప్పుడు మీరు ఈ